హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తున్న ఏరియా కాణిపాకం షాపింగ్ ఏరియా కలిగి ఉన్నాము. ఈ కాణిపాకంలో ఏమేమి ఉన్నాయి అనేది నేను ప్రస్తుతానికి ఇప్పుడు షార్ట్ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఉన్న వసతులని, అక్కడ టెంపుల్కి సంబంధించి ఉన్న వాటిని కొన్ని షార్ట్స్గా పెట్టి, అలాగే ప్రతి విషయానికి సంబంధించి కూడా లాంగ్ వీడియో కూడా ఉంటుంది. ప్రస్తుతానికి షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ దారి వెంట షాపింగ్కి సంబంధించి బోర్డులన్నీ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ కళ్యాణ కట్ట పక్కనే ఉంది, కళ్యాణ మండపం ఉంది, దానికి సంబంధించిన అన్నదాన కేంద్రము ఉంది. మనకు ఎదురుగా ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది అయితే జెంట్స్ లేడీస్కి సంబంధించిన టాయిలెట్స్. ఆ టాయిలెట్స్ కూడా స్నానాల గదులు, వసతులు చాలా బాగుంటాయి. ఎప్పుడు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వసతులకు అయితే తక్కువే ఉండదు. కాణిపాకం డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసేది కూడా చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవలే టెంపుల్కి సంబంధించి, టెంపుల్ ప్రహరీ గోడలకు సంబంధించి, లోపల టెంపుల్కి సంబంధించి చాలా రెనోవేషన్ వర్క్ చేశారు. దాదాపు మొత్తం రీమోడలింగ్ చేశారు. చాలా అద్భుతంగా అయితే ఉంది టెంపుల్. ఇట్లా జలప్రసాదానికి సంబంధించిన ప్లాంట్లు కూడా అయితే ఏర్పాటు చేశారు. కాణిపాకం ఏరియాలో చాలా వసతులు అయితే చాలా మెరుగ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నేను సుమారు 2009-10 నుంచి నేను ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను కాబట్టి 15-16 సంవత్సరాల నుంచి కూడా అప్పటికి ఇప్పుడు పోల్చుకుంటే సంవత్సరం ఎంతో కొంత మెరుగ్గా కనిపిస్తూ, మెరుగుదల చేస్తూ, అభివృద్ధి పనులను చూపిస్తూ చాలా బాగా అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ రీమోడల్ వర్క్, రెనోవేషన్ వర్క్స్ పూర్తయిన తర్వాత చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇదంతా కోనేరు వాటర్ కూడా చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో, అంత ప్యూర్గా మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఎవరిని కూడా దాంట్లో కాళ్ళు కడుక్కోవటం వరకు, తల మీద నీళ్ళు చల్లుకోవటం వరకే, కోనేటిలో మునిగి ఎంజాయ్ చేయడానికి మాత్రం పర్మిషన్ ఇవ్వట్లేదు. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనకి గాలి గోపురం కూడా కనిపిస్తుంది, ప్రధాన ఆలయానికి సంబంధించిన గాలి గోపురము. ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు.